మంత్రాలను చదువుతూ ఆ అమ్మాయి పేరు తలుచుకుంటూ ఒక బొమ్మను తయారు చేశాను. ముందుగా ఆ అమ్మాయి మెదడును ఆధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రక్రియలో ఆ అమ్మాయికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇక ఏ పని చేయలేకుండా మంచాన పడుతుంది. ఇది చేతపడి యొక్క సంకేతం. ఎన్ని మందులు వేసినా ప్రయోజనం ఉండదు. తర్వాత ఆ అమ్మాయి ముక్కు, నోరు, చెవుల నుండి రక్తం వస్తుంది. భరించలేని తలనొప్పితో పాటు చెవి నొప్పి, ఇంకా కాళ్ళ నొప్పులు వస్తాయి. అలా చేతులు, తర్వాత కడుపులో నొప్పి కూడా మొదలవుతాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయికి ఆఖరి తప్పికలు ఉండవు. నెత్తురు కక్కుకోవటం మొదలవుతుంది. వారం నుండి 10 రోజులు ఆపకుండా క్షుద్ర మంత్రాలు చదివి ఆ అమ్మాయికి చేతబడి చేశాను. ఆఖరి ఘట్టం, ఆ అమ్మాయి జుట్టు, గోర్లు, వస్త్రం, నడిచిన మట్టి ఒక్కొక్కటి నిప్పులో పడి ఆ అమ్మాయి విలవిలా కొట్టుకునే వరకు ఈ ప్రక్రియ చేశాను. బొమ్మను నిప్పులలో వేయటం ఒక్కటే మిగిలింది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.